హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాస్ని వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అందరికీ యూస్ఫుల్ అయ్యే టిప్తో ముందుకైతే వచ్చేసాను. అదే అండి, మ్యాట్ తయారు చేసుకున్నాము. అది కూడా పాత నైటీతో, అలాగే బియ్యం బస్తా మన ఇంట్లో ఆటోమేటిక్గా ఉంటాయి కదా, దాంతో సూది దారం లేకుండా ఎలా కుట్టుకోవాలో చూపించేస్తాను. ముందుగా బియ్యం బస్తా అయితే తీసుకున్నానండి. తీసుకొని అటు సైడ్ కార్నర్స్ సమానంగా ఉండేటట్టుగా, ఇటు సైడ్ కార్నర్స్ సమానంగా ఉండేటట్టుగా రెండు సైడ్లు అయితే కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను రెండు మ్యాట్లు అయితే తయారు చేస్తున్నానండి. ఒక మ్యాట్ కావాలంటే ఒక మ్యాట్ చేసుకోండి, లేదా రెండు కావాలనుకున్నా రెండు తీసుకోండి. పాత నైటీ ఉన్నా, లేకపోతే పాత లుంగి ఉన్నా కానీ మ్యాట్ అయితే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను రెండు సమానంగా మ్యాట్లుగా రావాలనే ఉద్దేశంతో రెండు ఫోల్డింగ్ చేసి రెండు అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు అలా కట్ చేసుకున్న తర్వాత ఎలా కుట్టుకోవాలో కూడా చూపిస్తాను. దీనికి ఓన్లీ స్టెప్లైజర్ ఉంటే చాలండి. పెన్నులు వేసుకునేసామనుకోండి, చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది. సూది దారం ఎక్కువ కుట్టాలన్నా కానీ చాలా టైం పడుతుంది. ఇదైతే చాలా సింపుల్గా కరెక్ట్గా 5 మినిట్స్లో మనకు మ్యాట్ అయితే రెడీ చేసుకునేయచ్చు. ఇప్పుడు వచ్చేసి చూడండి, కార్నర్స్ ఒక సైడు లోపలికి ఉంటుంది కదా బస్తాకి, అదంతా తీసేసి సమానంగా పెన్నులు అయితే పెట్టేస్తున్నాను. 4 పక్కల 4 పెట్టేస్తే సరిపోతుందండి. నేనైతే 1కి 2 అయితే ఎక్కువగా వేసాను. దీనికి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. క్లాత్ పెట్టినప్పుడు మాత్రము పిన్లు అనేటివి కొద్దిగా ఎక్కువైతే వేసుకోవాలి. ఈ మ్యాట్లు చాలా బాగా యూజ్ అవుతాయండి. ఫ్రిడ్జ్లో మనము ర్యాక్స్కి ఇలా వేసుకునేసామనుకోండి, వాటరు అనేది ఏమైనా డస్ట్ పడినాగా దాని మీద ఉంటే అప్పుడప్పుడు వాష్ చేసుకునేస్తే సరిపోతున్నాయండి. అలాగే వంట రూమ్లో మనము పప్పులు అలాంటివి పెడుతుంటాం కదా, వాటి కింద కూడా న్యూస్ పేపర్స్ బదులు ఇలా వేసి పెట్టుకునేస్తే చాలా నీట్గా అయితే ఉంటాయండి. ఇప్పుడు నేనైతే నైటీ క్లాత్ అయితే తీసుకున్నాను. నైటీ క్లాత్ తీసుకునేటప్పుడు మాత్రము 4 సైడ్లు 1.5 ఇంచు గ్యాప్ అయితే ఉండాలండి. ఎందుకంటే ఫోల్డింగ్ చేసి మనం పిన్ అయితే వేయాలి కదా, అందుకని 4 సైడ్లు 1.5 ఇంచు గ్యాప్తో నేనైతే కట్ చేస్తున్నాను. చూడండి, టేపుతో ఉంటే చాలా ఈజీ అండి. నాకైతే టేప్ మెజర్మెంట్ అవసరం లేకుండా నేను కట్ చేసాను. కొత్తగా ఎవరైనా కట్ చేసుకునేసి అర్థం కాని వాళ్ళు మాత్రం టేప్తో పెట్టుకొని కట్ చేసుకునేసండి. టేప్ కూడా అవసరం లేకుండా చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 4 పక్కల నేను అలా కట్ చేసేస్తే, ఎందుకంటే క్లాత్ కూడా 2 ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి మనకి ఒకసారి కట్ చేసుకునేస్తే సరిపోతుందండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఒక పార్ట్ వేస్తాము, ఫ్రంట్ సైడ్ ఒక పార్ట్ అయితే వేసేస్తాము. ఇప్పుడు క్లాత్ అయితే తీసేసి పక్కన పెట్టేసి, ఇప్పుడు ఆ 2 క్లాత్లని ఓపెన్ చేసి బియ్యం బస్తా మ్యాట్ ఉంది కదా, అది పక్కకు తీసేసి రెండింటిని ఓపెన్ చేసేసి ఇప్పుడు ఆ బస్తా పైన క్లాత్ అయితే పెట్టేస్తున్నాము. క్లాత్ పెట్టేసినప్పుడు మాత్రం చూడండి, 2 సైడ్లు అంటే 2 సైడ్లు క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి. ఎలాంటి పీస్ అనేది బయటకు కనిపించకుండా అలా ఫోల్డింగ్ ఫస్ట్ 4 పక్కల కార్నర్స్కి అయితే వేసుకోండి. కార్నర్స్కి వేసుకున్న తర్వాత అప్పుడు మిడిల్లో అయితే వేసుకోవచ్చు. చాలా ఈజీగా అయితే ఉంటుంది. చూడండి ఎలా వేస్తున్నాను, నేను ఏ ప్రాసెస్లో వేస్తున్నానో మీరు గమనించి అదే ప్రాసెస్లో అయితే వేసుకోండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి సైడ్స్ కూడా నేను 1కి 2 పిన్నులు అయితే వేసేస్తున్నాను. పెన్నులు ఉంటే ఇంకో 2 వేసుకున్నా ఓకే. ఇప్పుడు 1 సైడు మొత్తం వేసేసిన తర్వాత ఇంకా ఇంకోటి సైడ్ వేయాలి. ఫస్ట్ ఒక సైడ్ అయితే వేసాము. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చేసింది కదా. ఇప్పుడు వచ్చేసి రెండో సైడ్ క్లాత్ కూడా ఎలా పరిచేస్తున్నాం చూడండి. మనం పైకి కావాలంటే పైకి పెట్టుకోవచ్చు, లేదా లోపల కావాలంటే లోపలైతే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫోల్డింగ్ చేసేటప్పుడు మాత్రమే కొద్దిగా కష్టం అనిపిస్తుందండి. ఎందుకంటే మొత్తం మనం లోపల ఫోల్డింగ్ చేసి మనం పిన్ అయితే వేయాలి, రెండింటికి పిన్ అటాచ్ చేయాలి కాబట్టి అక్కడ వేసేటప్పుడు మాత్రం పీస్ అనేది క్లాత్ పీస్ అనేది బయటకు రాకుండా జాగ్రత్తగా ఫినిషింగ్ 4 పక్కల సమానంగా ఉండేటట్టుగా చూసుకోండి. అలా చూసుకున్నారంటే నీట్గా మ్యాట్ అయితే రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడైతే ఒక వరుస మొత్తం వేసేసి తర్వాత ఇంకో వరుస అయితే వేసేస్తున్నాను. మీరు కూడా మ్యాట్స్ ఫ్రిడ్జ్లో కానివ్వండి, కబోర్డ్స్లో కానివ్వండి, ఎక్కడైనా వంట రూమ్లో కానివ్వండి, ఎక్కడికైనా ఈ మ్యాట్స్ యూజ్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీ ఇంట్లో బియ్యం బస్తా కవర్లు అయితే ఉంటాయి, అలాగే చినిగిపోయిన నైటీలు కూడా ఉంటాయి, పిన్నుల మిషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరు ట్రై చేశారనుకోండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. అప్పుడు మనకు కూడా ఎక్కువ శ్రమ లేకుండా చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు చూడండి, నేను ఇంకా లాస్ట్ సైడ్ అయితే వేస్తున్నాను. రెండో సైడ్ వేసేటప్పుడు మాత్రమే అక్కడ వచ్చేసి గోడలు అనేవి రాకుండా కొద్దిగా చూసుకోవాలి. ఇంకా ఫైనల్లీ అక్కడ పిన్ వేస్తే మ్యాట్ అయితే రెడీ అయిపోతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి మ్యాట్ అయితే ఫైనల్గా ఎలా ఉందో. ఓకేనా, వీడియో నచ్చిందైతే అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, బాయ్. మరి ఫైనల్లీ వీడియో క్లిప్ అయితే చూపిస్తున్నాను చూడండి, మ్యాట్ అయితే ఎలా ఉందో.